దట్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా వలరి అన్నది అసలు అంటే హారర్లో మిక్స్ అయిన స్టోరీ ఇది. వాట్ ఈజ్ వలరి అది కంప్లీట్గా? వలరి అనేది ఒక తమిళ్ హిస్టారికల్ వెపన్ అండి. మనం కత్తి అని నైఫ్ కు చెప్పినట్టు ఆ వెపన్ పేరే వలరి. నేను ఆలోచించాను, లైక్ మనం తెలుగు ఫిల్మ్స్ కానీ హిందీ, మలయాళం, తమిళ్ అంతట్లో ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాం, విచ్ ఇస్ నాట్ అవర్ కంట్రీస్. బట్ వై నాట్ వీ యూజ్ అవర్ కంట్రీస్ లాంగ్వేజ్, బికాస్ అది యునిక్. ఆ వెపన్ ఇక్కడ లేరు. ఇది చెప్తేనే మన ఇండియాతో హిస్టరీ కూడా పెరుగుతాయి కదా. అది 15th సెంచరీలో నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉందండి. అవునండి. 17th సెంచరీలో కింగ్స్ మరుదు బ్రదర్స్ వాళ్ళు వాడారు. దాన్ని వాడిన తర్వాత వాళ్ళు చోళా పాండ్యాస్ తమిళ్ కింగ్డమ్ అండి. అక్కడ బ్రిటిషర్స్ వచ్చేటప్పుడు దే యూజ్డ్ ఇట్ అగైన్స్. ఇది ఎలా అంటే గొరిలా అటాక్ లాగా వాళ్ళు హైడ్ అయ్యి అటాక్ చేయొచ్చు. మనం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఏముండింది, కెనాన్స్ ఉండింది, బీరంగి ఉండింది, అండ్ దే హ్యాడ్ గన్స్. మన దగ్గర ఏం లేదు, కత్తి అదే ఉండింది. బట్ ఈ వలరి నుంచి విసిరితే వాడు చేతి నరుకుని వీటితో తిరిగి వచ్చేస్తుంది. అది హైడ్ చేసి అటాక్ చేసేటప్పుడు దే కుడెంట్ ఫేస్ దేర్ వార్. సో ఏం చేశారు, దే బ్రాట్ అవుట్ బ్యాన్ అగేన్స్ట్ వలరి. ఎవరెవరితో ఈ వెపన్ ఉందో అందరూ సబ్మిట్ చేయాలి, సరెండర్ అవ్వాలి, కాకపోతే రైడ్ చేస్తామని చెప్పి రైడ్ చేసి 20,000 వలరి వెపన్స్ ఆ పర్టికులర్ సిటీ నుంచి తీసి దాన్ని ఓషన్స్ లో డ్రౌన్ చేశారండి ఇన్ 19th సెంచరీ. నో, ఇప్పుడు టెంపుల్స్ లో మాత్రమే ఉంది. ఎవరికి అది ఎలా వాడేది అని తెలియదు. ఓన్లీ వీ హ్యావ్ హిస్టరీ. అండ్ ఈ వాళ్ళు అదేంటి తయారు చేస్తారా లేకపోతే అదేంటి? నో, ఇట్స్ మేడ్ ఆఫ్ ఐరన్. షార్ప్ గా ఉండు. ఫ్యూ విల్ నాట్ బి షార్ప్. దట్ ఈస్ యూస్ ఫర్ హంటింగ్. రాబిట్స్ ముందు ఎర్లీ టైమ్స్ లో యూస్ చేసింది. అండ్ దెన్ దే షార్ప్. అండ్ దెర్ వాజ్ ఓన్లీ వన్ కింగ్ హూ న్యూ టు త్రో ఇట్ సో దట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు హిస్ హ్యాండ్స్ ఇన్ ద వార్. ఆయన పేరు సేతుపతి, కింగ్ సేతుపతి. he only had that skill of like taking it. అది దాని వాడడం కూడా రావాలి కదా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కూడా అందరికీ రాదు. అది నేర్చుకోవడానికి కర్ణుడు ఏకంగా త్యాగం చేసాడు కానీ పాపం దక్కలేదు ఆఖరి వరకు. ఇది భారతం గనక మన నిజం అనుకుంటే. అలాగా దాన్ని ఈ వెపన్ వాడాలంటే దే నీడ్ ఏ సెపరేట్ స్కిల్. ఎస్ సార్, ఎస్. అది ఆ స్కిల్ ఆయన దగ్గర మాత్రమే ఉండింది. అండ్ ఫైనలీ ఇది డ్రౌన్ అయ్యి ఒక డిస్కషన్ ఏమి చెప్తుంది హిస్టరీలో అంటే, వీళ్ళు డ్రౌన్ చేసిన ఈ వలరీజే ట్రావెల్ అయ్యి ఆస్ట్రేలియన్ కాంటినెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి దాని ఒక స్పోర్ట్ వెపన్ గా మనం బూమరాంగ్ తయారించారు అనేది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అవునండి, అది అలా వచ్చింది అనేది వన్ సైడ్ ఆఫ్ ద. అదే ఇండియన్ హిస్టరీలో మరుగున పడిపోయిన ఎన్నో చిత్రాతి చిత్రాలు, వండర్స్, మిస్టరీస్ ఇంకా ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి బయటకు తీయగలిగితే. మీరు ఒక ఉమెన్ డైరెక్టర్ అయినా ధైర్యం చేసి మీరు ఆ చరిత్ర పేజీల్లో ఉన్నది బయటకు తీసుకొచ్చి సినిమాలో కూడా డిస్కషన్ దాని గురించి చెప్పారు. లేకపోతే తెలియదు కదా, అర్థం కాదు కదా. కొన్ని వెపన్స్ మన కస్టమ్ అండ్ ట్రెడిషన్ ని కూడా ఇందులో డీకోడ్ చేస్తున్నామండి. ఈ ప్యూబర్టీ సెరిమనీ అప్పుడు ఐరన్ రింగ్ వేస్తారు పిల్లలకు, ఆడపిల్లలకు. అండ్ 13 days 12 days ఒంటరిగా ఉండాలి. ఆ కస్టమ్ అంతా కూడా ఈ ఫిలిం లో మనం చూపిస్తున్నాము. పెద్ద మనిషి అయినప్పుడు 12 రోజులు. అవునండి, అవును. అప్పుడు ప్రసాదిని అని ఒక స్మాల్ సూది ఇలా ఉండు, ఒక 1 feet or 1.5 feet నిడుపుకు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ నౌ. ఇప్పుడు కిచెన్స్ లో అప్పలాలు ఫ్రై చేసేకి వాడుతున్నాం మనం. వి డు నాట్ నో ఫర్ వాట్ ఇట్ వాస్. గుచ్చి. అండ్ సార్ మా ఫిలిం పోస్టర్ కిందనే అది అండర్లైన్ లాగా వెపన్ యూస్ చేసాము. దాని కిందనే నా పేరు వస్తుందండి, ప్రసాదిని. ఆ వెపన్ కూడా మనం అదే మీరు కూడా అలాగే మీరు హిట్ కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో హిట్ కొట్టి మళ్ళీ తిరిగి వచ్చి అలా. ఎస్ సార్, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ RFCలనే నేను అవుట్డోర్ షూటింగ్ వచ్చానండి. అండ్ అప్పుడే నా టాలీవుడ్ లో ఉండాల్సింది. మా గురుగారు కూడా చెప్పారు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రండి అని. నేను లేదు, తెలుగు నాకు తక్కువగా తెలుస్తుంది, తమిళ్ కొంచెం ఎక్కువ వస్తుంది సార్, నేను తమిళ ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పి కంటిన్యూ అయ్యాను. బట్ తమిళ ఇండస్ట్రీలో విమెన్ డైరెక్టర్స్ ఉన్నారా? ఉన్నారండి, బట్ ఓన్లీ హ్యాండ్ఫుల్. అగైన్ యూ కెన్ కౌంట్. సుధా కొంగరా, ప్రియా మేడం హూ ఇస్ నాట్ మేకింగ్ ఫిలిమ్స్ నౌ. ఇంకా మీదట చేయొచ్చు. నందిని
like only 3 or 4. సుహాసిని మ్యామ్ చేశారా? రేవతి. రేవతి మ్యామ్. ఇప్పుడు మాకైతే విజయనగరం గారు Oh my God, she's my inspiration. వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆవిడ. Yes, I was 38 films 52 ఎన్ని చేశారు? 40 plus. 46 ఏమో. 40 above. ఏదో 4 సినిమాలు ఉండిపోయి 50కి అని నరేష్ గారు చెప్తే నాకు మా అమ్మలాగే ఉంటుంది ఈవిడ పవిత్ర లోకేష్ అంటే, మరి మీ అమ్మగారు మిగిలిన వదిలేసిన సినిమాలు ఈవిడ చేయిస్తారా అని అడిగాను నేను. తప్పకుండా చేస్తాను, షీఈ్ ఆల్సో వెరీ డైరెక్టర్ అని ఎక్సైట్ అయి చెప్పాడు. ఆవిడ షీ హస్ సెట్ ఎ పాత్, ఆవిడ ఒక మార్గాన్ని నిర్మించారు విమెన్ కి. లేకపోతే ఆవిడ చేసిన సినిమా అంతకంటే ముందు భానుమతి గారు, సావిత్రి గారు ఒక్క సినిమా బట్ భానుమతి గారు డిడ్ వెల్. ఇంకా తర్వాత ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఈ ఫిలిం లో ఈ ఏం చెప్పేది, టు కన్సోల్ దిస్ హెచ్ఎం రెడ్డి గారు ఫోటో వాడామండి. మనం విలేజ్ సెటప్స్ లో ఎప్పుడు బంగ్లా అంటే తెలవని వాళ్ళు ఫేసెస్ ఏదో ఆర్ట్ డైరెక్టర్ ఫోటోస్ పెడతారు కదా. ఈ ఫిలిం లో నిర్మలామ్మ ఫోటో చిన్న వయసులో, మనం ఎప్పుడు నిర్మలామ అంటే బార్న్ ఓల్డ్ పాపం ఆల్ 60+ అలాగే చేసాం కదా అండి. ఆమెతో యంగ్ ఏజ్ 16 ఏజ్ 17 ఏజ్ అది బయటకి తీసుకొచ్చి, అండ్ మనం ఫస్ట్ యాక్ట్రెస్ వీళ్ళు ఉన్నారు, ఫస్ట్ తెలుగు యాక్ట్రెస్ కమలాబాయి, సురభి కమలాబాయి, వాళ్ళ ఫోటో కూడా మనం ఫిలిం లో వాడామండి యాజ్ అ బ్యాక్గ్రౌండ్, జస్ట్ టు రెస్పెక్ట్ దెమ్. హెచ్ఎం రెడ్డి గారు అంటే మరి ఇంకా తొలిటాకి భక్త ప్రహ్లాద 1931 ఎస్ అంటే గుడ్ దట్ మాత్రం వాళ్ళకి నివాళి అర్పించాలి. అండ్ బాగా లక్కీలీ యూ హ్యాడ్ దట్ సెన్స్. అది ఎవరో చెప్తే రాదు, మీ అంతటి మీకు పుట్టాలి అంతే. ఇప్పుడు నీ వరకు వస్తే, ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను హో అని చాలా ఆనందంగా అసలు దగ్గరగా స్టేజ్ ఎక్కి చెప్పాలన్నంత ఆవేశంలో ఉన్నాను. బట్ నేను ఒక మాట అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఎక్కడో నీ సైక్ కానీ లేకపోతే నీ మైండ్ కానీ ఎక్కడో దాంట్లో లిమిట్ అవుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నీలో నువ్వు ఒక విస్ఫోటనం చెంది నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకుని, ఇదంతా ఏదో గొడవ ఉంటుంది ఆ క్యారెక్టర్ చేయాలంటే. నీ బాధలు ఏంటి, నీ పురిటి నొప్పులు ఏంటి క్యారెక్టర్ చేయడంలో? డెఫినెట్గా క్యారెక్టర్ చెప్పిన తర్వాత అర్థమైంది, ఊరికే వెళ్ళేసి డైలాగ్ వామిట్ చేసే క్యారెక్టర్ కాదు ఇది. చాలా మంది డైలాగ్ వామిట్ చేస్తారు. ఇప్పుడు మెమరీ వేరు, పర్ఫార్మెన్స్ వేరు కదా. వీఆర్ నాట్ ఇన్ఫార్మర్స్, వీఆర్ పర్ఫార్మర్స్. ఏదో డైరెక్టర్ ఏదో చెప్పాడు నేను ఆడియన్స్కి ఇన్ఫార్మ్ చేయడం కాదు కదా, వీఆర్ పర్ఫార్మర్స్. సో మెమరీ చాలా మందికి ఉంటుంది. మన ఇంట్లో వాచ్మెన్ కూడా వాడికి అరే 100 రూపాయలు ఇస్తాను ఈ డైలాగ్ నేర్చుకో అంటే వాడు 10 పేజీలు డైలాగ్ నేర్చుకుంటాడు. బట్ మెమరీ వేరు, డైలాగ్ డెలివరీ, టెక్స్ట్ వేరు, సబ్ టెక్స్ట్ వేరు. ఎగ్జాక్ట్లీ. దాని అంతరార్థం వేరు. ఇప్పుడు అమ్మ అంటే AWMA అమ్మ అంతే కదా, కానీ అమ్మ అంటే 9 నెలలు మోయడం మనకు. అదే శంకరాభరణంలో శాస్త్రి గారి డైలాగ్ అంటాడు అమ్మ. అలా నాన్న అంటే ఊరికి నాన్న మందులు వేసుకున్నావా, MANDU మందులు వేసుకున్నావా కాదు కదా. నాన్న మనల్ని పెంచాడు, పోషించాడు. టెక్స్ట్ వేరు, డైలాగ్ వేరు. ఎస్, సబ్ టెక్స్ట్ వేరు, టెక్స్ట్ వేరు. సో అలా డైలాగ్ను ఆకలింపు చేసుకొని దాన్ని అనుభవిస్తూ దాన్ని మనం ప్రజెంట్ చేయాలి. అది నేనెవరు ఆ టైంలో, నా ఏజ్ ఏంటి, నా బాడీ ఇదేంటి, నా డ్రెస్, నా కాస్ట్యూమ్ ఏంటి, నా సోషల్ స్టేటస్ ఏంటి, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో నేను ఎంతవరకు మాట్లాడగలను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, విత్ హూమ్ ఐఎమ్ టాకింగ్, హూ ఐఎమ్. ఇప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్కి నీ పర్సనాలిటీ సరిపోయిందా? సరిపోయింది, చాలా సరిపోయింది. ఓకే, సరిపోయింది. అంటే విత్ కాస్ట్యూమ్ అవన్నీ మినిమం, లోపల బనియన్ ఉంటుందో పైన షర్ట్ ఉంటుంది, మినిమం ఉంటుంది. అది మంచి క్వశ్చన్. ఇప్పుడు అందుకనే యాక్టర్ కూడా వర్క్ ఉంటుంది కదా అనేది. ఇప్పుడు బాహుబలికి వెళ్ళి నేను రాజమౌళి గారిని వేషం అడగలేను, బికాస్ 6 ప్యాక్ కావాలి, 6 ఫీట్ కావాలి, నా బాడీ పర్మిట్ చేయదు. బట్ యాక్టర్ అనేవాడు ప్రతిదానికి చేయగల ఫిట్ ఉండాలి.